జీవితంలో మనకు రావాల్సింది ఆలస్యంగా అయినా వస్తుంది. అది తప్పు కాదు. అది సమయం నేర్పిన పాఠం. ఎదురుచూసే హృదయానికి ఆశ యొక్క వెలుగే బలం. నమ్మకం కోల్పోవద్దు. గమ్యం ఒక్క అడుగు దూరంలో ఉంటుంది. ధైర్యంగా ముందుకు సాగితే దారే మన వైపు వస్తుంది. మనసు బలహీనపడే రోజులు వస్తాయి. కానీ నిలబడే నిర్ణయం మనల్ని మార్చేస్తుంది. నీ కష్టాల్ని ఎవ్వరూ చూడకపోవచ్చు. కానీ నీ విజయం అందరి చూపు పడుతుంది. కాబట్టి ఆగిపోకుండా కొనసాగు. మాటలతో ఎవరినైనా ఆకట్టుకోవచ్చు. కానీ మనసుతో ఎవరినైనా గెలుచుకోవాలి. మనసు మంచిగా ఉంటే మన మాటలకే విలువ వస్తుంది. నిజమైన మనసు ఎప్పుడూ ఓడిపోదు. అది నెమ్మదిగా గెలిచినా శాశ్వతంగా నిలుస్తుంది. దూరం పెరగడం తప్పు కాదు. మనసులు దూరం కావడం తప్పు. సంబంధం నిలవాలంటే మాటలు కాదు, అర్థం కావాలి. అర్థం చేసుకునే మనసే నిజమైన బంధం. అది లేకపోతే దగ్గర ఉన్నవారు దూరమే. జీవితం ఎంత కఠినంగా మారినా ఒక మంచి రోజు వస్తుందనే నమ్మకం చాలు. ఇప్పటి బాధ భవిష్యత్తులో శక్తిగా మారుతుంది. నీవు పడిన కష్టం నీ గర్వంగా మారే రోజు వస్తుంది. అప్పటి వరకు ఆగకుండా సాగు. ఏ పని చిన్నది కాదు. పనిచేసే మనిషి మనోభావాలే పెద్దవి. ఇతరుల మాటలు వినడం సులభం. కానీ నీ మనసు నమ్మి అడుగు వేయడం గొప్పది. నీ మార్గం నువ్వే రూపొందించుకోవాలి. మనల్ని అవమానించిన ప్రతి మాట మనలో ఒక కొత్త శక్తిని కలిగిస్తుంది. సైలెంట్‌గా కష్టపడటం నేర్చుకుంటాము. విజయం వచ్చినప్పుడు ఆ మాటలన్నీ మౌనమవుతాయి. నీ పని, నీ సమాధానం. ప్రతి మనిషి నవ్వు వెనక ఒక కథ ఉంటుంది. ఆ కథలో ఉన్న బాధ ఏదో ఒకరికైనా ప్రేరణవుతుంది. ఒడిదుడుకులు లేకుండా ఎవరూ ఎదగరు. బాధలు వచ్చినప్పుడే మన నిజమైన శక్తి బయటపడుతుంది. ఎదుర్కొంటేనే ఎదుగుతాం. కోల్పోతామనే భయం మనల్ని వెనక్కి లాగుతుంది. పొందుతామనే నమ్మకం మనల్ని ముందుకు నడిపిస్తుంది. జీవితంలో రిస్కు తీసుకోవడం తప్పు కాదు. రిస్కు లేకుంటే మార్పు రాదు. మార్పే కొత్త దారిని తెరుస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ప్రతి విషయాన్ని హృదయంలో వేసుకోకూడదు. కొన్ని మాటలు వినడం మానేయాలి. కొందరి మనుషులని దూరం పెట్టాలి. నీ శాంతి నీ సంపద. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.